Welcome everybody. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీఎస్పీఎస్సికి సంబంధించి గ్రూప్ 2 అప్లికేషన్ని ఎలా ఫిల్ చేసుకోవాలి, అది కూడా మొబైల్లోనే ఎలా ఫిల్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకునే ముందు ఇంకా ఎవరైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఎండ్ వరకు స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వీడియోలో భాగంగా ఇక్కడ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ గ్రూప్ 2 సర్వీసెస్ అని ఉంది కదా, దీనికి సంబంధించిన డేట్, అలాగే స్టార్టింగ్ డేట్, అలాగే ఎండ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ డేట్ లోపలనే మీరు ఈ ఎగ్జామ్కి అయితే అప్లికేషన్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అప్లికేషన్ని మొబైల్లో ఎలా ఫిల్ చేసుకోవాలి అనే దాని గురించి ఇక్కడైతే చూడండి. ఇక్కడ మీకు స్టార్టింగ్లో 3 డాటెడ్ సింబల్ ఉంది కదా, ఆ 3 డాటెడ్ సింబల్ని మీరైతే మొబైల్లో అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే మీరు ఈ 3 డాటెడ్ సింబల్ ఉంటాయి కదా, ఆ 3 డాటెడ్ సింబల్ని మీరు క్లిక్ చేస్తే మీకు ఇక్కడ కిందికి స్క్రోల్ చేసి ఇక్కడ డెస్క్టాప్ సైట్ అని ఉందా, దీన్ని ఎనేబుల్ చేయాలన్నమాట. ఎనేబుల్ చేయడం అంటే ఏంటంటే అది డెస్క్టాప్ వర్షన్లోకి, అంటే మీరు డెస్క్టాప్లో ఎలా అయితే ఫిల్ చేసుకుంటారో అప్లికేషన్ని సేమ్ అలాగే రావడం జరుగుతుంది. సో దాన్ని మొబైల్లో అప్లై చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు దాన్ని ఆన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్ చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ అప్లికేషన్ ఉంది కదా, గ్రూప్ 2 అప్లికేషన్ అని, దాన్ని క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మీకు ఇలా ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ ట్యాబ్లో మీ టీఎస్పీఎస్సి ఐడి అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్. ఈ వీడియో అయితే ఎవరైతే ఓటీపీఆర్ ఐడి కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళు గ్రూప్ 2కి అయితే అప్లై చేసుకునే విధానం అన్నమాట. సో ఇక్కడ టీఎస్పీఎస్సి ఐడి ఉంది కదా, మీరు మీ టీఎస్పీఎస్సి ఐడిని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసిన తర్వాత మీకు ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ని ఇలా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇలా సెలెక్ట్ చేసి ఈ డేట్, మంత్, డేని కూడా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకైతే ఇలా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీ అప్లికేషన్ ఫామ్ అనేది. అలాగే దీనికంటే మీకు మీ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ అయితే ఉంటుంది. సో ఆ ఓటీపీని మీరు ఎంటర్ చేసిన తర్వాత ఈ పేజ్ అయితే మీకు ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ పేజ్లో ఇక్కడ మీకు నోటిఫికేషన్ నెంబర్, అలాగే నేమ్ ఆఫ్ ద పోస్ట్, అలాగే స్టార్టింగ్ డేట్, ఎండ్ డేట్, యూజర్ గైడ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ యూజర్ గైడ్ దాని తర్వాత మీకు ఇక్కడ సెకండ్ బ్లాంక్ చూడండి, ఐ హ్యావ్ రీడ్ ద నోటిఫికేషన్, డీటెయిల్ నోటిఫికేషన్ అనేది కదా, దీన్ని బ్లూ టిక్ మార్క్ వచ్చేటట్టు మీరైతే క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఆర్ యూ సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఉంది కదా, ఇక్కడైతే మీరు ఒకవేళ ఇండియన్స్ అయితే ఇండియా ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నో అయితే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇండియన్సే కాబట్టి సో ఎస్ అని క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంతకుముందుకు ఎవరైతే మీరు ఓటీపీఆర్ ఐడిని కంప్లీట్ చేసి ఉంటారో, 1 టైం రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకైతే ఈ పేజ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. మీ టీఎస్పీఎస్సి ఐడి, అలాగే మీ ఎక్కడ స్టడీ క్లాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే అకాడమిక్ ఇయర్ ఎక్కడ చేశారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్, అలాగే టైప్ ఆఫ్ స్టడీ, మీరు రెగ్యులర్ స్టడీయా లేకుంటే ప్రైవేట్ స్టడీయా అనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీ డిస్టిక్, అలాగే స్టేట్, మీరు ఎక్కడ మీ ఎడ్యుకేషన్ని కంప్లీట్ చేశారు అనే దాని గురించి ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అలాగే లాస్ట్ వన్ వచ్చేసి మండల్, అలాగే విలేజ్, అలాగే స్కూల్ నేమ్. ఈ 3 అయితే మీకు ఆల్రెడీ మీకైతే రావడం జరుగుతుంది. మీ అప్లికేషన్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఆ అప్లికేషన్లో మీరైతే ఒకసారి కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అని ఒక క్వశ్చన్ అయితే అడగడం జరుగుతుంది. ఇది కూడా ఆల్రెడీ మీకు వచ్చేస్తుంటుంది. మీరు ఓటీపీఆర్ ఐడిలో మీరు మెన్షన్ చేసి ఉంటారు కాబట్టి నో అని అయితే రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎంప్లాయీ అంటే, ఒకవేళ మీరు ఎంప్లాయీ అయితే ఎస్ అని వస్తుంది. ఒకవేళ మీరు ఓటీపీఆర్ ఐడి ఫిల్ చేసినప్పుడు మీరు ఎంప్లాయీ అని ఫిల్ చేస్తే ఎస్ అని వస్తుంది. ఒకవేళ ఫిల్ చేయకుంటే నో అని వస్తుంది. అలాగే దాని తర్వాత ఎక్స్ సర్వీస్ పర్సన్ నో అని. అలాగే మీరు స్పోర్ట్స్ రిజర్వేషన్, మీకు ఏమైనా స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. ఒకవేళ లేకుంటే నో అని క్లిక్ చేయండి. మీరు ఇదంతా ఓటీపీఆర్ ఐడి ఇచ్చేటప్పుడు మీకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే ఇప్పుడైతే మీరు జస్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని తర్వాత ఒకవేళ లెంత్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఇయర్స్ ఇన్ ఎన్సీసీ, మీరు ఒకవేళ ఎన్సీసీలో పార్ట్ అయి ఉంటే ఎస్ అని ఉంటుంది. ఒకవేళ లేకుంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేస్తున్నారు అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత మీరు కమ్యూనికేషన్ అడ్రస్, మీ కమ్యూనికేషన్ అడ్రస్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు అంటే ప్రజెంట్ మీకు ఎక్కడ మీరు చేస్తున్నారు అనే దాని గురించి, అంటే ఎక్కడ ఉంటున్నారు, అలాగే మీ డిస్టిక్, అలాగే మీ కమ్యూనికేషన్ అడ్రస్, హౌస్ నెంబరు, కాలనీ నెంబరు, రోడ్ నెంబర్ అవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ అయితే మీరైతే డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే మీ డిస్టిక్, దాని తర్వాత మీరు పర్ఫెక్ట్లీ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, ప్రిఫర్డ్ లాంగ్వేజ్ ఫర్ ఎగ్జామినేషన్, మీరు ఏ ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో ఇవ్వాలి అనుకుంటున్నారని అయితే క్లిక్ చేయండి. సో దీంట్లో వచ్చేసి ఇంగ్లీష్ అలాగే తెలుగు అనేది ఉంటుంది. సో ఆ ఆప్షన్ అయితే మీరు అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో తెలుగు మీకు ఓకే అయితే తెలుగు అని ఉంటుంది. ఒకవేళ ఇంగ్లీష్, ఉర్దూ అని ఉంటుంది. ఒకవేళ మీకు ఉర్దూ ఓకే అయితే ఉర్దూని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే క్వాలిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్, మీ క్వాలిఫికేషన్ అయితే మీరు ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ క్వాలిఫికేషన్ అని ఉంది కదా, దాన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకైతే
మీరు ఏ క్వాలిఫికేషన్ అని అయితే అడగడం జరుగుతుంది. ఒకవేళ మీరు డిగ్రీ అయితే డిగ్రీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీకు అవైలబుల్లో ఉంటాయి. సో మీరు ఏ దానికి కేటగిరీకి చెందిన వాళ్ళైతే ఆ కేటగిరీకి సంబంధించిన దాన్ని అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ పోస్ట్ రిలేటెడ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఇదైతే అడుగుతుంది మీరు ఒకవేళ ఈ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ మీకు ఉన్నాయా లేవా అనే దాని గురించి. ఈ పోస్టులకు సంబంధించి పోస్ట్ కోడ్ వచ్చేసి 8. ఒకవేళ మీకు ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, ఒకవేళ లేకుంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ బ్లూ మార్క్ అయితే వస్తుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ వచ్చేసి నెంబర్ 12. ఈ 12 దానికి కూడా మీకు ఓకే అయితే ఎస్ అని క్లిక్ చేయండి, నో అనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ మ్యాథమెటిక్స్ ఆర్ ఎకనామిక్స్ ఆర్ కామర్స్లో ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకుంటే నో అని క్లిక్ చేయండి. అలాగే డూ యూ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా ఇన్ స్పెసిఫైడ్ ఇన్ ద నోటిఫికేషన్. పోస్ట్ కోడ్ వచ్చేసి 13. ఈ పోస్ట్ కోడ్ 13కి సంబంధించినట్టు మీకు ఒకవేళ లా ఉంటే మీరు ఎస్ అని క్లిక్ చేయండి, ఒకవేళ లేకుంటే మాత్రం నో అని క్లిక్ చేయండి. మీ క్వాలిఫికేషన్ అనమాట, బ్యాచిలర్స్ డిగ్రీలో మీ లా అని ఉంటుందా లేదా అనే దాని గురించి. అలాగే నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ కోడ్ నెంబర్ వచ్చేసి 15. ఇక లాస్ట్ ఉంది కదా, ఇది 15 అనమాట. దీంట్లో డూ యూ పొసెస్ ఏ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ ఎనీ గ్రాడ్యుయేషన్ విత్ ఎంఏ ఇన్ సోషల్ వర్క్ ఆర్ సైకాలజీ ఆర్ ఎంఏ అని ఉంది కదా. ఒకవేళ మీకు దీంట్లో క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మీరు ఇక్కడ ఎస్ అని క్లిక్ చేయండి, ఒకవేళ లేకుంటే నో అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడగడం జరుగుతుంది. మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ వచ్చేసి మీ డిగ్రీ లెవెల్లో ఉంటుంది కదా, మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ని అయితే ఇక్కడ ప్లేస్ చేయాల్సి ఉంటుంది. మీ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ అంటే రోల్ నెంబర్ అనమాట. సో ఆ రోల్ నెంబర్ని మీరు ఇక్కడ ఫస్ట్ గడి ఉంటుంది కదా, దీంట్లో ప్లే చేయాల్సి ఉంటుంది. ప్లే చేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ పాస్ అనమాట, మీరు ఏ ఇయర్లో మీ డిగ్రీ అనేది కంప్లీట్ చేశారో అనే దాని గురించి డేట్ అలాగే మంత్ ఇయర్ కూడా ఇక్కడ అడగడం జరుగుతుంది. సో అవన్నీ అయితే మీరు క్లియర్ చేయాల్సి ఉంటుంది, అంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ నేమ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, మీరు ఏ ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ చేశారో అనే దాని గురించి ఇన్ఫర్మేషన్ అనమాట. దాని తర్వాత యూనివర్సిటీ, మీ చదివింది ఏ యూనివర్సిటీ కిందికి వస్తుంది అని ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ సెలెక్ట్ యూనివర్సిటీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు యూనివర్సిటీ అయితే రావడం జరుగుతుంది. అలాగే మీ డిస్టిక్ అలాగే స్టేట్ ఉంటుంది కదా, దీన్ని క్లిక్ చేస్తే మీకు మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళు అని ఇక్కడైతే చూడండి. ఇక్కడ ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్ అని ఇక్కడ ఉన్నాయి కదా. సో దీంట్లో మీరు ఏ డిస్టిక్కి సంబంధించిన వాళ్ళైతే, అంటే మీరు ఎడ్యుకేషన్ని మీరు ఏ డిస్టిక్లో మీరు కంప్లీట్ చేశారో మీ డిగ్రీ అనమాట, డిగ్రీని ఏ డిస్టిక్లో కంప్లీట్ చేస్తే ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు ఒకవేళ హైదరాబాద్లో కంప్లీట్ చేసి ఉంటే హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మీ నేటివ్ ప్లేస్లో కంప్లీట్ చేసుకుని ఉంటే ఆ డిస్టిక్ నేమ్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అదర్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ అదర్ డీటెయిల్స్లో అడ్వైజ్ టు అప్లోడ్ ద డాక్యుమెంట్స్ ఇన్ జేపీజీ ఆర్ జేపీఈజీ ఆర్ పిఎన్జీ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్ సైజ్ అని ఉంది కదా. ఇక్కడ బిట్వీన్ సైజ్ వచ్చేసి 40 KB to 500 KB అయితే ఉండాలి. మీ సర్టిఫికేట్స్ అయితే ఈ కేబీలో ప్రకారంగానే మీరైతే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ పాయింట్ వచ్చేసి డూ యూ హ్యావ్ ఏ కమ్యూనిటీ సర్టిఫికేట్. ఒకవేళ మీకు కమ్యూనిటీ సర్టిఫికేట్ కనుక ఉంటే తెలంగాణ గవర్నమెంట్ ఇష్యూ చేసినట్టు మీరు ఎస్ అని క్లిక్ చేయాలి, లేకుంటే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్ అని క్లిక్ చేస్తే మీకైతే ఒక ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, చూస్ ఫైల్ అని ఉంది కదా, మీరు ఎస్ అని ఉంటే మీ సర్టిఫికేట్ని అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ప్రజెంట్ మీ దగ్గర అప్లోడ్ సర్టిఫికేట్ కనుక ఉంటే మీరు అప్లోడ్ చేయండి, ఒకవేళ లేకుంటే మాత్రం తర్వాత కూడా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఆప్షనల్ నౌ, డాక్యుమెంట్స్ అప్లోడ్ ఈజ్ ఆప్షనల్ నౌ, కానీ మ్యాండేటరీ టు ప్రొడ్యూస్ ద ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ ద వెరిఫికేషన్ టైంలో మీరైతే కంపల్సరీగా అయితే మీరైతే ఈ సర్టిఫికేట్స్ అయితే ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి క్రిమినల్ ఆర్ డిసిప్లినరీ కేసెస్. ఒకవేళ ఆర్ యూ ఇన్వాల్వ్డ్ ఎనీ క్రిమినల్ కేసెస్ అని ఉంటే నో అని క్లిక్ చేయండి. ఇక్కడ నో అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. నో అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ అనమాట. మీకు ప్రజెంట్ గ్రూప్ 2 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడ పడాలి అని అనుకుంటే ఇక్కడ సెంటర్ నెంబర్ ప్రిఫర్ అని 1 ఉంది కదా, ఇలా 12 ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో దాంట్లో మీరు ఎవ్రీ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మీ నియర్ బై ప్లేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ సెంటర్ 1, సెంటర్ 2, సెంటర్ ప్రిఫరెన్స్ 3, సెంటర్ ప్రిఫరెన్స్ 4, సెంటర్ ప్రిఫరెన్స్ 6 అని అయితే ఇక్కడ చాలా ఆప్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఆప్షన్స్లో మీకు ఎవ్రీ ఆప్షన్ అయితే మీరు అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. అట్లా 12 ఆప్షన్స్ని మీరు పక్కా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. 12 డిస్టిక్స్ అనమాట. 12 డిస్టిక్లో అంటే మీరు నేటివ్ ప్లేస్ ఎక్కడ ఉంటుందో అక్కడైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాస్ట్ పాయింట్ వచ్చేసి డిక్లరేషన్ అని ఉంటుంది. ఈ డిక్లరేషన్ పాయింట్లో మీరు ఇప్పటివరకు అప్లోడ్ చేసినవి అన్నీ అంటే మీ స్వతహాగా మీరు అప్లై చేసుకున్నట్టు అని అయితే ఇక్కడ
అడగడం జరుగుతుంది. ఇక్కడ ఈ సింబల్ ఉంది కదా, దీంట్లో మీరు టిక్ మార్క్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ నేను యాక్సెప్ట్ చేస్తున్నా అని అక్కడ క్లియర్ చేయాల్సి ఉంటుంది. దాన్ని క్లియర్ చేసిన తర్వాత ఇక్కడ ప్రివ్యూ అని ఉంది కదా, ఈ ప్రివ్యూని క్లిక్ చేస్తే మీకైతే మళ్ళీ ఒకసారి మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ అన్నీ మీకైతే ఒకసారి రావడం జరుగుతుంది. ఆ ఎంటర్ చేసిన డీటెయిల్స్ని మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని దాని తర్వాత సబ్మిట్ అని కొడితే మీకు అప్లికేషన్ ఫీ అయితే అడుగుతుంది. సో అప్లికేషన్ ఫీని మీరు పేమెంట్ని మీరు ఓకే చేసి మీకు 200 రూపీస్ కేటగిరీ వాళ్ళకైతే, మిగతా వాళ్ళకైతే జనరల్ వాళ్ళకైతే ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్ అయితే మీరు పే చేయాల్సి ఉంటుంది. సో దాని ద్వారా మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఈ అప్లికేషన్ని ఫిల్ చేసేటప్పుడు మీరు కార్డ్తో పేమెంట్ చేయాల్సి ఉంటుంది. డెబిట్ కార్డు కానీ లేకుంటే క్రెడిట్ కార్డు కానీ, ఇలా మీకు ఏ కార్డు ఉంటే ఆ కార్డుతో మీరైతే పేమెంట్ అయితే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆ పేమెంట్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మీకైతే పేమెంట్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది కదా, ఆ సక్సెస్ఫుల్ అని అయితే మీకు ఒక విండో అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది మీకు ఓకే అయిన తర్వాత. సో దాన్ని ఆ పీడిఎఫ్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్లో కానీ లేకుంటే మీ మొబైల్లో కానీ సేవ్ చేసుకొని పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్ అంటే ఫ్యూచర్లో ఏమైనా యూజ్ ఉంటుంది. సో ఈ విధంగా మీరైతే అప్లికేషన్ అయితే ఫిల్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.